జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా పరిస్థితిని ఇలా చేసావేంటి స్వామి? నా భర్త దగ్గర నేనే మీ వైదేహిని అని చెప్పుకోవడం అంటే అంతకు మించిన కష్టం ఏ ఆడదానికైనా ఇంకే ఉంటుంది. ఏ ముహూర్తాన 3 ముళ్ళు పడ్డాయో అప్పటి నుంచి భార్య స్థానం కోసం ఏదో రకంగా పోరాడుతూనే ఉన్నా. అన్ని సమస్యలు తొలగిపోయి ఇప్పుడిప్పుడే ఆయన భార్యగా ప్రేమని పొందానని సంతోషించే లోపు మళ్ళీ ఈ సమస్య ఏంటి? ఆయన తోడుగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొంటాను, కానీ ఆయన్ని చేరుకోవడమే సమస్య అయితే దాన్ని ఎదుర్కోవటం నా వల్ల కాదు. చంచల కనిపిస్తే నా సమస్య పరిష్కారం అవుతుంది. ఎక్కడెక్కడో వెతుకుతున్నాను, ఎక్కడ కనిపించడం లేదు. ఒక్కసారి నా కంటపడేలా చెయ్యి. వచ్చేసావా? అచ్చం వైదేహిలాగే ఉన్నావు. ఎవ్వరూ అనుమానించరు. వెళ్ళు, వేరే దారి లేదు. వెళ్ళు. వైశాలిని వైదేహి అని అందరూ నమ్మారు. అంతా అనుకున్నట్టే జరుగుతుందనుకునే సమయంలో మొత్తం తలకిందులైపోయింది. అసలు ఆ శాంతాదేవి చేస్తే దీనికేంటి? కన్న కూతుర్లో నటించవే చాలంటే నిజంగానే కన్న కూతుర్లో ఫీల్ అయిపోయి దాన్ని కాపాడిపోయి ఇది చచ్చింది. ఇప్పుడు ఇంకో దారి వెతుక్కోవాలి. ఏదైనా చేస్తాను గాని దశరథ రామయ్యని మాత్రం వదలను. డ్రైవర్, మేడం, కార్ ఆపి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అలాగే మేడం.
అయితే ఇలా కనిపించిందేంటి? నిజమా నా భ్రమ? భ్రమే అయి ఉంటుంది. లేకపోతే చచ్చిందెలా బ్రతికొస్తుంది? ఎవరికోసమన్నా చూస్తున్నారా మేడం? ఏం లేదులే, నువ్వు కార్తీ. వైదేహి, వైదేహిలా కనిపించిందే. ఒక్కసారి కనిపించిందంటే భ్రమ అనుకోవచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ కనిపిస్తోంది అంటే బ్రతికే ఉందా? 3 అడుగుల లోతు మట్టిలో పాతేస్తే ఎలా బతుకుతుంది? ఆ ఛాన్సే లేదు. మేడం ఏమైంది? నీకేమన్నా వైదేహి కనిపించిందా? లేదు మేడం. సరే, ఒకసారి అటెళ్ళి వెతుకు. సరే మేడం. బ్రతికే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ చచ్చి దెయ్యమై పగ తీర్చుకోవడానికి నా కోసం వచ్చిందా? దెయ్యం! దెయ్యం వద్దు, నన్నే చేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.